ప్రభాస్ స్పిరిట్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు ఏ రకంగా వస్తాయా అని అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్‌ని ఫస్ట్ టైం ఒక పోలీస్ ఆఫీసర్‌గా అర్జున్ రెడ్డి డైరెక్టర్ మనందరికీ తెలుసు. సందీప్ రెడ్డి వంగ అలాంటి యానిమల్ తీసాడో మనకు తెలుసు. అలాంటి యానిమల్ క్యారెక్టర్‌లో ఒక పోలీస్ ఆఫీసర్‌ని ప్రభాస్‌ని ఎస్పెషల్లీ మనకు చూపించబోతున్నారా? అసలు ఏంటి ఆ స్టోరీ? ఏ రకంగా ఉండబోతుంది? దాంట్లో అసలు ప్రభాస్ క్యారెక్టరు ఏ రకంగా చూపించబోతున్నారు అనేది చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దాని నుంచి ఎవరన్నా గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు, ఇంకొకటి రిలీజ్ చేస్తారు, టీజర్లు, ట్రైలర్లు ఇంకొకటి ఉంటుంది. బట్ ఒక వాయిస్ రిలీజ్ చేసే సెన్సేషన్ క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. షూటింగ్కి వెళ్ళిపోయారు. శరవేగంగా షూటింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంట్లో ప్రభాస్ గారి లుక్కే హైలైట్గా ఉందట. పోలీస్ గెటప్లో ఒక లుక్ కూడా ఇప్పుడు లీక్ అయినట్టుగా కనిపిస్తుంది. ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. దీని మీదే ఒక చర్చ కూడా జరుగుతుంది. ప్రభాస్కి సందీప్ రెడ్డి వంగ ఒక వార్నింగ్ ఇచ్చారట. దయచేసి మీరు ఎక్కడా కూడా డ్రెస్లో కావచ్చు, వితౌట్ డ్రెస్లో కావచ్చు, మీరు బయటకి ఎక్స్పోజ్ అవ్వద్దు. ఎక్కడా కూడా మీరు మీడియాలో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, మీరు కనిపించడానికి వీల్లేదు అని షరతులు, కండిషన్స్ పెట్టాడట. దాదాపు ఒక 6 నెలల పాటు మీరు కంప్లీట్గా మీడియాకి దూరంగా ఉండాలి. ఎక్కడా కూడా మీ లుక్ అనేది బయటకి కనిపించడానికి వీల్లేదు అని ఒక షరతుల మీద షరతులు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎక్కడా కూడా అంటే సరదాగా ఎప్పుడైనా ఎవరితో ఫ్రెండ్స్తో కలిసినా, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా కూడా వెళ్ళటానికే వీల్లేదు అనేది ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ వెర్షన్గా కనిపిస్తుంది. అంటే ఒక సరికొత్త లుక్లో ప్రభాస్ని మనకి చూపించడానికి సిద్ధం చేసేశారు. దానికోసమే ఇప్పుడంతా కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆ లుక్ ఏమన్నా బయటకు చూపిస్తారేమో అని. ఒక ఫోటో కూడా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గారు ఇద్దరు నుంచుని మాట్లాడుకుంటున్నట్టుగా వస్తున్నటువంటి ఫోటో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. దాని మీద అది ఒక్కటి రావడానికే చాలా ఆయన సీరియస్ అయినట్టు తెలుస్తోంది సందీప్ రెడ్డి వంగ. దీన్ని ఎలా బయటకు పంపించారు, ఎవరు తీశారు, ఏంటి, అసలు ఇలాంటివి తీసుకురావద్దు, ఇలాంటివి తీసుకొచ్చేటువంటి పరిస్థితి మన సెట్లో ఉండొద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సెట్లో వాళ్ళందరికీ కూడా వార్నింగ్ కూడా చాలా సీరియస్గా ఇచ్చారట. అంతే కదా, అంటే ప్రభాస్ గారి లుక్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయట. ఆ లుక్ చూస్తే చాలా వరకు రివ్యూలు అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయట. సో అందుకని ఆయన ప్రభాస్ గారిని బయటకు రావద్దని, ఆయన సెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా స్ట్రిక్ట్గా వార్న్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి లీక్స్ కూడా ఇలా ఉండబోతుంది, ఇది ఉంది, అది ఉంది అనేటువంటి మాట కూడా రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నటువంటి వ్యక్తిగా సందీప్ రెడ్డి వంగ గారిని చూడొచ్చు. సందీప్ రెడ్డి వంగ గారు చాలా ఈ మధ్యన కొన్ని ఫంక్షన్స్కి వస్తున్నారు, సినిమాలకి కావచ్చు, ఇంకో దానికి కావచ్చు. బట్ ఎక్కడా కూడా వస్తుంది, ఉంటుంది, చాలా బాగుంటుంది, మీకు ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి హైప్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప రివ్యూలు చేసేటువంటి పరిస్థితి మాత్రం చేయట్లే. ఇంకా మొన్న వచ్చినటువంటి ఆ చిన్న వాయిస్ టీజర్ అంటారు కదా, వాయిస్ గ్లిమ్స్ అంటారు, దాంతోనే రచ్చలేపేశారు. సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్ హై ఎక్స్పెక్టేషన్స్ తీసుకెళ్లారు. మరి ఇలాంటి సీక్రెట్ మెయింటైన్ చేస్తే ప్రజలు ఇంకా ఆ క్యూరియాసిటీతో ఏ రకంగా ఉంటుందో తెలియదు. అంతేకాదు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎన్ని రోజులు షూటింగ్ చేస్తారనేది కూడా చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటిది. చాలా పకడ్బందీగా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారంట సందీప్ రెడ్డి వంగ గారు. దాదాపు 100 నుంచి 120 రోజులు ఈ సినిమా షెడ్యూల్ ప్లాన్ చేశారట. ప్రభాస్ గారు డేట్స్ ఫుల్గా ఇస్తే 120 రోజుల్లో షూట్ చేసి మొత్తం అంతా కూడా మిగతా ప్రీ ప్రొడక్షన్ మీద పెట్టేటువంటి కాన్సన్ట్రేషన్ పెడతారట. అంతే ఆలోచించండి. నాకు తెలిసి నెక్స్ట్ కరెక్ట్గా ఆగస్టు, సెప్టెంబర్లో కల్లా ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఒక బలమైనటువంటి ప్లాన్స్ చేసుకుంటున్నారు సందీప్ రెడ్డి వంగ. మొత్తం స్క్రిప్టెడ్ అంటే వాయిస్తో సహా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నారట ఆయన. కంప్లీట్గా ఎక్కడెక్కడ ఏది రావాలి అని చెప్పి చెక్కినట్టు మన రాజమౌళి గారిని చూసాం ఆ చెక్కటం. బట్ దానికి మించి చెక్కి రెడీగా సిద్ధం చేశారట సందీప్ రెడ్డి వంగ. చూద్దాం మరి ఏ రకంగా కుమ్మేస్తుందో సినిమా.